రీసెంట్‌గా ఐబొమ్మ వ్యవస్థాపకుడైనటువంటి ఇమ్మడి రవి ఇన్నాళ్ళు అతన్ని పట్టుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేసినటువంటి ఈ పోలీసులు ఇప్పుడేంటంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో పథకం ప్రకారం ఆయన ల్యాండ్ అవ్వంగానే పట్టుకొని కస్టడీలోకి అయితే తీసుకోవడం జరిగిందనమాట. ప్రతి మధ్య తరగతి మనిషి కూడా ఆయన్ని ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు చూసినట్టయితే ఆయన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారనమాట. యాక్చువల్‌గా ఈయన ఒక హీరోనా? లేదంటే విలనా? మధ్య తరగతి ప్రతి ఒక్కడు కూడా చెప్పేదేంటంటే మా పాలిటీ హీరో అని చెప్పి. తెలుగు ఇండస్ట్రీ గాని, ఈ పైరసీ దీనికి గాని అంటే ఇక్కడ పైరసీని ఎంకరేజ్ చేస్తున్నామని కాదు. వీళ్ళు మాత్రం చెప్పేదేంటంటే ఇంతవరకు కూడా ఈ ఈ పర్సన్ వల్ల సుమారుగా 20,000 కోట్ల వరకు టోటల్ కంప్లీట్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది లాస్ అవ్వడం అనేది జరిగిందని చెప్పేసి యాక్చువల్‌గా మన పైరసీ భూతం ఎంతవరకు ఈ తెలుగు స్టేట్స్‌లో ఇమిడిపోయింది, ఎంత వరకు ఇంత ఈ పట్టి పీడించింది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత సంవత్సరం మీకు చాలా మూవీస్ కూడా మీకు గట్టిగా చెప్పాలంటే హిట్ 3 మన నాని నటించినటువంటి హిట్ 3 మూవీ అయితే రిలీజ్‌కి 18 అవర్స్ ముందే కంప్లీట్‌గా ఒక ఈ ఈ ఐబొమ్మలో అయితే రావటం జరిగింది. సో తీసే వాళ్ళకి కూడా ఎంత నష్టమో కూడా ఒకసారి మనం ఆలోచించాలి. అయితే మధ్య తరగతి వాళ్ళు చెప్పేది ఏంటంటే వీళ్ళు ఇస్తున్న ఈ టికెట్ ప్రైసెస్ గానీ, హైక్ చేస్తున్నటువంటి రేట్లు గానీ, ఈ రేట్లతో ఒక నార్మల్ ఒక మధ్య తరగతి కుటుంబీకుడు కుటుంబాన్ని తీసుకొని సినిమాకి ఎలా వెళ్ళాలి? ఐబొమ్మలో ఉన్న ఇది ఏంటి అడ్వాంటేజ్ ఏంటి? అంటే మీకు సినిమాకే వెళ్ళాల్సిన అవసరం లేదు. మనకి చాలా ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ అని, ఆహా అని ఇటువంటి ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌లో కూడా రిలీజ్ వస్తుంది కదా! వెయిట్ చేయొచ్చు కదా! అంటే నార్మల్‌గా సినిమా రిలీజ్ అవ్వంగానే ఫస్ట్ రోజో లేదంటే వితిన్ 2, 3 డేస్‌లో చూడటానికి ప్రతి ఒక్కడు ఇష్టపడతాడు. ఈ ఓటీటీస్‌లో అప్పుడు రాదు. ఒకవేళ ఓటీటీస్‌లో మరి ఓటీటీస్‌కి దీనికి ఏంటి? తేడా ఏంటి అంటే దీని తాలూకా క్లీన్ ఇంటర్‌ఫేస్. మీకు నార్మల్‌గా ఐబొమ్మను మీరు చూసినట్టయితే నార్మల్‌గా ఐబొమ్మ ఓపెన్ చెయ్యంగానే ఏదైనా మూవీ పరంగా గాని నార్మల్‌గా ఐబొమ్మ ఓపెన్ చేయగానే నార్మల్‌గా సినిమాస్ అన్నీ డిస్‌ప్లే అయిపోతాయి. లాంగ్వేజ్ క్లియర్‌గా ఉంటాయి. సో ఇంటర్ఫేస్‌కి చాలా మంది అట్రాక్ట్ అయ్యి ఈ ఐబొమ్మలో చాలా మంది ఇంకా ఏంటంటే దీంట్లో సభ్యత్వం తీసుకోవాల్సిన అవసరం లేదు. మంత్లీ మెయింటెనెన్స్ లేవు, మంత్లీ చార్జెస్ లేవు. ఫ్రీ ఆఫ్ కాస్ట్. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నారా? ఎందువల్ల ఇదంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్? అంటే ఇది మెయింటెనెన్స్ కోసం ఎలా వస్తుంది? మెయింటైన్ ఎలా చేయగలుగుతున్నారంటే దీంట్లో కూడా మనకు తెలియని ఒక ప్రమాదంలో అయితే ఈ యూజర్స్ అయితే ఉన్నారని చెప్పొచ్చు. యాక్చువల్‌గా ఈయన పట్టుకోవడం కూడా ఒక విధంగా కరెక్ట్ అనే చెప్పొచ్చు. లాస్ట్ టైం మన ఒక 1 ఇయర్ బ్యాక్ చూసుకున్నట్టయితే ఈ హిట్ 3 మూవీస్ అవి రిలీజ్ అయ్యే టైంలో తెలంగాణ సీపీ ఎవరైతే ఉన్నారో కమిషనరు ఆయన ఎలాగైనా పట్టుకుంటామని చెప్పేసి న్యూస్‌లో అయితే చెప్పడం జరిగిందనమాట మీడియా ముందు. దానికి కౌంటర్ అటాక్‌గా ఈ ఐబొమ్మ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది. ఏదో మనకు రీసెంట్‌గా వచ్చిన సినిమాలో చెప్పినట్టు దమ్ముంటే పట్టుకోరా షెకావత్ అన్నట్టుగా మీరు మమ్మల్ని పట్టుకోలేరు. ఇన్ కేస్ మీరు మమ్మల్ని పట్టుకున్నట్టయితే సుమారుగా 50 లక్షల మంది యూజర్ డేటా కంప్లీట్‌గా యూజర్ డేటా అంటే ఇప్పుడున్న ఈ టెక్నాలజీ రంగంలో మనకు అన్నిటికన్నా ఇంపార్టెంట్ డేటా. మనం ఇంట్లో పెట్టుకునే డబ్బు లాకర్‌లో ఎలా అయితే పెట్టుకుంటామో ప్రతి డేటాని మన ఫోన్‌లోనే ఉంచుకుంటున్నాం. అది పర్సనల్ డేటా అవ్వచ్చు, బ్యాంకింగ్‌కి సంబంధించి అవ్వచ్చు, ఎడ్యుకేషన్‌కి సంబంధించి అవ్వచ్చు, లేదంటే నీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు. ప్రతీది వాళ్ళు ఇచ్చినది ఏంటంటే 50 లక్షల మందికి సంబంధించినటువంటి ఒక యూజర్ డేటా మా దగ్గర ఉంది. మీరు మమ్మల్ని పట్టుకున్నట్టయితే మేము ఒక్కరం ములిగినట్టు కాదు. 50 లక్షల మందిని కంప్లీట్‌గా ముంచేస్తాం అనే ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి పోలీసులు చాలా కొద్దిగా సివియర్‌గా దీనిపైన ఒక 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 రివర్స్ ఈ అల్గారిథం ప్రకారం వాళ్ళు పనిచేయడం జరిగింది. ఏంటి అంటే ఒక పర్సన్‌ని నార్మల్‌గా డైరెక్ట్‌గా పట్టుకోవడానికి అసలు హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే ఈ ఇమ్మడి రవి అని ఆయన వైజాగ్‌కి సంబంధించినటువంటి మనిషి. వైజాగ్ ఎంవీపీ కాలనీకి సంబంధించిన మనిషి. ఈయన డిగ్రీ కంప్లీట్ అవ్వంగానే ఈయనకేంటంటే డీబగ్గింగ్ అంటే ఇష్టం. ఈ ఈ ఈ మనకి ఏంటంటే ఈ కంప్యూటర్స్‌కి సంబంధించినటువంటి డీబగ్గింగ్ అంటే ఇష్టం అనమాట. సో దాన్ని బాగా యూట్యూబ్‌లో గాని నేర్చుకొని పైథాన్ అండ్ జావా ఇటువంటివన్నీ కంప్లీట్‌గా నేర్చుకొని ఈ సర్వర్స్‌ని హ్యాక్ చేయటంలో అతను ఎంత ఎక్స్‌పర్ట్ అయ్యాడు అంటే ఒక థియేటర్‌లో ఒక ప్రింట్ వస్తుందంటే ఇప్పుడంతా సాటిలైట్ ద్వారానే. ఇంతకుముందంటే థియేటర్ టు థియేటర్ రీల్స్ సప్లై చేసేవారు. ఇప్పుడు రీల్స్ ఎక్కడ లేవు. అంతా కూడా సాటిలైట్ ద్వారానే. ప్రతి దానికి కూడా ఒక యూనిక్ కోడ్ ఉంటుంది ఒక థియేటర్‌కి. ఆ యూనిక్ కోడ్‌ని పట్టుకొని మూవీ థియేటర్‌కి ముందే మూవీ ఏదైతే సాటిలైట్ నుంచి వచ్చే ప్రింట్ ఉందో కంప్లీట్‌గా ప్రింట్‌ని చూడటం మొదలుపెట్టాడనమాట. సో దానివల్ల దీనికి ఒక బ్లడీ సాటిస్ఫాక్షన్. మొన్న పోలీసులు అడిగితే చెప్పిందంటే అందరికన్నా ముందు చూడటం అనేది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. దాంట్లో ఉంచే సాటిస్ఫాక్షన్ వేరు అని చెప్పి. ఆ సాటిస్ఫాక్షన్‌కి నేను బానిస ఏంటంటే ఇలా మూవీస్‌ని
కంప్లీట్ గా హ్యాక్ చేసి సర్వర్స్ ని హ్యాక్ చేసి థియేటర్ సంబంధించిన సర్వర్స్ ని హ్యాక్ చేసి ఇలా చేయడం మొదలు పెట్టాడు అనమాట. కొంతకాలానికి ఏమైందంటే కొన్ని ఇప్పుడు మనకు ఆల్రెడీ ఫారిన్ కంట్రీస్ లో ఇటువంటివి ఉన్నాయి, ఇటువంటి ఐబొమ్మ లాంటి సైట్స్ చాలా ఉన్నాయి. సో ఇటువంటి కొన్ని సైట్స్ కి తను కాంటాక్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళు మూవీకి ఇంత అని చెప్పేసి ఇవ్వటం మొదలు పెట్టారు. సో ఇదేదో బాగుందిలే అని చెప్పేసి ఇండియాలో ఉండి కొంతకాలం చేశాడు. తర్వాత ఇక్కడ ఇటువంటి బెదిరింపులన్నీ వస్తున్నాయి, ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదని చెప్పేసి తను కరేబియన్ ఐలాండ్స్కి వెళ్ళిపోయి అక్కడ శాశ్వత సభ్యత్వం తీసుకొని అక్కడ పర్మనెంట్ గా ఉండిపోయి అక్కడి నుంచే ఇదంతా మొదలు పెట్టాడు అనమాట. సో మరి అక్కడ ఉన్నాడు కదా, ఇక్కడ వీడియోస్ ఎలా తీస్తారంటే ఇక్కడ ఒక గ్యాంగ్ ని రెడీ చేసుకున్నాడు తను. ఆ గ్యాంగ్కి ఏంటంటే అంటే ప్రింట్ తాలూకా క్వాలిటీని బట్టి వాళ్ళ రేట్ అనేది డిసైడ్ అయ్యేది అనమాట. సుమారుగా 20,000 నుండి 4 లక్షల వరకు ఇచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ మెయిన్ ఈయన తాలూకా ఈ దొరికిపోవటానికి కానీ లేదు అంటే ఈ తాలూకా టోటల్ సిస్టమ్ బ్రేక్ అవ్వటానికి బీజం ఎక్కడ పడిందంటే ఈ పోలీసులు ఏం చేశారంటే ఈ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ రివర్స్ లో చేయటం మొదలు పెట్టారనమాట. వీళ్ళు ప్రతి మూవీ మీరు చూడండి ఒకే విధంగా ఈ హెచ్డి క్వాలిటీ ప్రింట్స్ ఏవైతే ఉన్నాయో అవి కెమెరాస్ తో తీసినవే, కాకపోతే ది బెస్ట్ కెమెరాస్ అనమాట, కొద్ది కాస్ట్లీ కెమెరాస్ అన్ని కూడా. అయితే ఇవన్నీ కూడా ఒకే దగ్గర నుంచి ఒకేలాగా కనబడుతున్నాయి అన్ని మూవీస్ అని చెప్పేసి కంప్లీట్ గా టెస్ట్ చేసిన తర్వాత ఇది హైదరాబాద్ లో గల అత్తాపూర్ లో మంత్రాలయ మాల్ అని ఒక మాల్ ఉంది, అక్కడ తీయటం అనేది జరుగుతుందని చెప్పేసి. యాక్చువల్ గా ఇది ఎక్కడ తీస్తున్నారు అంటే కంప్లీట్ గా ఒక మూవీ అనేది క్రిస్టల్ క్లియర్ గా ఒక యూజర్ ఎక్స్పీరియన్స్ కావాలంటే మీరు తెలిసిన వాళ్ళకి చాలా మంది తెలిసే ఉంటుంది. మనం మూవీ టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు కంప్లీట్ గా సెంటర్ ఉండే రోస్ లో బుక్ చేసుకుంటాం. JHI ఈ రోస్ లో మినిమం 12, 13, 14, 15 ఈ నెంబర్లో బుక్ చేసుకుంటాం. ఎందుకంటే అక్కడి నుంచి చూసినట్టయితే సరౌండ్ సిస్టమ్ కానీ విజువల్ ఎక్స్పీరియన్స్ కానీ యూజర్ ఇప్పుడు మనకి ఏదైతే ఆ చూసే ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది అనమాట. మరి వెనక్కి వెళ్ళిపోయినంత బాగుండేది, ముందు నుంచి అంత బాగుంటుంది. ఆ మిడ్ స్పేస్ ఏదైతే ఉందో సో ఆ మిడ్ స్పేస్ మీద కాన్సన్ట్రేట్ చేశారు ప్రతి రిలీజ్ మూవీకి వెళ్ళి. అప్పుడు వీళ్ళకి పోలీసులకి ఒక 2 అనుమానితులను అయితే గుర్తించి పట్టుకోవడం జరిగింది. వాళ్ళ పేరే శివాజీ, ప్రశాంత్. ఈ వీళ్ళని ఈ మూవీస్ పంపిస్తున్నటువంటి వీళ్ళు గ్యాంగ్ అంటాం కంటే ఈ ఇమ్మడి రవికి రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ అనడం కరెక్ట్ అనమాట. వీళ్ళు ప్రతి వీడియోకి కూడా సుమారుగా 60,000 నుంచి ₹1,00,000, 2 లక్షలు కూడా ఛార్జ్ చేసిన రోజులు ఉన్నాయి వీడియో తాలూకా క్లారిటీని బట్టి అనమాట. సో ఈ విధంగా తిను వేరే సైట్స్ కమ్ముకొని తిను కూడా డబ్బులు సంపాదించుకునేవాడు. సుమారుగా ఇప్పటి వరకు కూడా 21 కోట్ల రూపాయలు సంపాదించినట్టుగా పోలీసుల ముందున్న తను ఒప్పుకోవడం జరిగింది. పోలీసులు తన అకౌంట్లో ప్రస్తుతం ఉన్నటువంటి 3 కోట్లను కూడా సీజ్ చేశారు. అయితే లాస్ట్ ఇయరే ఇంత గట్టిగా పోలీసులకి ఒక కౌంటర్ అటాక్ ఒక మెసేజ్ ఐబొమ్మలోనే ఇవ్వడం జరిగింది. 50 లక్షల మంది యూజర్ తాలూకు ఉన్నటువంటి డేటా నా దగ్గర ఉంది, మొత్తం అందరినీ కలిపి ముంచేస్తానని చెప్పేసి. అయితే ఇంత పగడ్బందీగా ఒక మెసేజ్ అనేది తన ఎంత ధైర్యం ఉండాలి. అటువంటి మనిషి ఇప్పుడు ఎలా పట్టుబడ్డాడు అంటే మనం పురాణాల్లో చెప్పినట్టుగా ఇంటి గుట్టు లంకకు చేటు అని. యాక్చువల్గా ఏం జరిగిందంటే ఈయన తన భార్యతో విడాకులకు అప్లై చేయడం జరిగింది అనమాట. వీళ్ళ మధ్యన కొంతకాలంగా మనస్పర్ధలు రావటం, భార్యతో విడాకులు అప్లై చేయడం జరిగింది. ఈ విడాకుల కోర్టు పని నిమిత్తం ఆయన ఫ్రాన్స్ నుంచి వచ్చాడు. యాక్చువల్గా ఫ్రాన్స్ ఎందుకు వెళ్ళాడు అంటే ఈయన ఆల్రెడీ కరేబియన్ దీవుల్లో ఉన్నాడని సంగతి మన పోలీసులకైతే సమాచారం అయితే ఉంది పోలీసుల దగ్గర, కరేబియన్ దీవుల్లో ఉన్నాడు. కానీ కరేబియన్ దీవుల్లో ఎక్కడున్నాడో పట్టుకుందాం అని చెప్పేసి అంటే ఈయన ఉన్నతాలకు IP అడ్రస్ ని తిను కరేబియన్ దీవుల్లోనే ఉంటూ ఆ దేశానికి ఈ దేశానికి మారుస్తూ, అంటే ఎక్కడి నుంచి నువ్వు సెట్ చేసినా సరే ఒక నిమిషం ఈ దేశంలో, ఒక నిమిషం ఆ దేశంలో, మీరు సినిమాల్లో చూసే ఉండొచ్చు. సో అలా కనిపిస్తుంది అనమాట. అంత ఎక్స్పర్ట్ అంత పెద్ద టెక్కీ. సో ఈ తెలివితేటలు నిజంగా ఒక కంట్రీ కోసమో లేదంటే ఇంకా తన కోసం తాను వాడుకుని ఉండుంటే వేరేగా విధంగా ఉండేది, కానీ ఇటువంటి ఇల్లీగల్ పనులు కాకుండా. సో చివరికి ఏమైందంటే కరేబియన్ దీవుల నుంచి వచ్చినట్టయితే ఏ విధంగా అయినా సరే నేను ట్రాప్ లో ఉన్నాను కాబట్టి కన్ఫర్మ్ గా పట్టుకుంటారు అని చెప్పి తిను కరేబియన్ దీవుల నుండి ఫ్రాన్స్కి వెళ్ళి ఫ్రాన్స్ నుండి డైరెక్ట్ హైదరాబాద్కి ఫ్లైట్ లో రావడం జరిగింది. ఈ వస్తున్న విషయాన్ని ఇప్పుడు పోలీసులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే వాళ్ళ భార్య ఎవరైతే ఇప్పుడు విడాకుల కేసులో ఉందో తను పోలీసులకు టిప్ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా పోలీసులు తను వెంటనే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో దిగంగానే పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. తన దగ్గర నుంచి హార్డ్ డిస్క్లు కంప్లీట్ గా అన్ని స్వాధీనం చేసుకున్నారనమాట. దానిలో సుమారుగా 20,000 సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్ గా వస్తున్న అప్డేటెడ్ మూవీస్ ని కూడా హ్యాక్ చేసే పనిలో అయితే ఉన్నాడనమాట. ప్రస్తుతం పోలీసులు కస్టడీకి అయితే తీసుకున్నారు. ప్రెస్ మీట్ లో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈయన దగ్గర చాలా మంది యూజర్స్ తాలూకు ఇన్ఫర్మేషన్ కూడా ఉంది, ప్రతి దాన్ని కూడా మేము
ఆధీనంలోకి తీసుకున్నాం, ప్రతిదాన్ని స్వాధీనపరుచుకున్నాం, ఎవరికి ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్పేసి తనని కోర్టుకి ప్రవేశపెడితే తనను ఆల్రెడీ రిమాండ్కి అయితే తీసుకెళ్ళడం జరిగిందనమాట. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఈయన హీరోనా లేదా విలనా? మీరు సోషల్ మీడియాలో ఇప్పుడు చూసినట్టయితే అతను ఒక 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 ట్రెండ్ ఇది సెట్ చేస్తున్నారనమాట. మిడిల్ క్లాస్కి సంబంధించినటువంటి ఆయన హీరోనే. ఈ రెమ్యూనరేషన్ హీరోస్ కానీ ఇవంతా రెమ్యూనరేషన్ ఇంత పెట్టి ఒక ఒక ప్రైస్ని, టికెట్ ప్రైస్ని మీరు ఎంతెంతగా డిసైడ్ చేసినట్టయితే ఒక మధ్యతరగతి కుటుంబకుడు ఎలా కుటుంబంతో పాటు వెళ్ళి ఒక సినిమా అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక వీకెండ్ కాలక్షేపం. సో ఇటువంటి సినిమాని ఒక మిడిల్ క్లాస్ ఒక మ్యాన్ వెళ్ళాలి ఫ్యామిలీతో అంటే సుమారుగా 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి మనకు కనబడుతుంది. సో ఇటువంటి వాళ్ళందరికీ ఈ సినిమాలని ఇంటి వరకు తీసుకొచ్చిన ఈయన మాకు దేవుడు అని చెప్పి, కానీ మనం మోసపోతున్నాం. ఎందుకంటే ఊరకనే ఇచ్చేయట్లేదు. మనం సైన్ ఇన్ అయ్యేటప్పుడు అక్కడ ప్రతిదీ టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం ఒక యాప్ని ఇదే చెప్పినప్పుడు అది మనం ప్రెస్ చేయంగానే మన తాలూకా యూజర్ డేటా కంప్లీట్గా వాళ్ళ చేతుల్లోకి వెళ్తుంది. ఆ ధైర్యంతోనే వాళ్ళు 50 లక్షల మంది యూజర్ డేటా నా దగ్గర ఉందని చెప్పేసి మొన్న లేటెస్ట్‌గా కౌంటర్ ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి మనం కూడా ఆలోచించాలి. ఒక మూవీ ₹1000 కోసం మనం చూసినట్టయితే మన యూజర్ డేటా నీ బ్యాంక్ అకౌంట్ లేదంటే నీకు సంబంధించినటువంటి ఒక ప్రైవసీ అనేది కంప్లీట్‌గా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిందంటే అది ఎంతవరకు పోతుంది? ఈరోజు బాగుండుండొచ్చు. కానీ రేపన్న రోజు అది కంప్లీట్‌గా మన వరకు రాక తప్పదు. సో ఇటువంటి వాటికి దూరంగా ఉండాలి. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్‌లో మా కోసం తెలియజేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియో పెట్టంగానే మీ వరకు రావాలంటే కింద ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసి పెట్టండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు రేపు మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవు. దిస్ ఇస్ సతీష్ సైనింగ్ ఆఫ్.